నమస్కారం. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో మనం అందరము డబ్బుల కోసం పరిగెడుతున్నాము, దాదాపు పని కోసం దోలాడుకుంటున్నాము, డబ్బుల కోసం పరిగెడుతున్నాము. ప్రతి విషయంలో తొందర అనేది ఎక్కువైపోయింది ప్రతి ఒక్క మనిషికి. అయితే మనము ఈరోజు నిలకడగా ఆలోచన విధానం అనేది కొంచెం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది అందరి లోపల. ఆలోచన విధానం ఎక్కడ తగ్గింది అంటే ఆరోగ్యం విషయంలో తగ్గింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి దొరికితే తిని వెళ్ళిపోదాం, ఏదో ఒకటి దొరికితే తిందాం, ఏదో ఒకటి దొరికితే తిని మన పని మనం చేసుకుందామనే ఆలోచనలు ఉన్నారు. కానీ మన ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి అనేది ఎవ్వరు చాలామంది ఆలోచన చేయలేకపోతున్నారు అనుకుంటున్నా. సో కాబట్టి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ట్రెడిషనల్ మార్కెటు అనేది మన తాతల కాలం నుంచి మనకు వస్తున్నటువంటి విధానం అది. అయితే మనము ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే ప్రతి వస్తువు, కంపెనీలో తయారైన ప్రతి వస్తువు మన దగ్గరికి చేరాలంటే దాదాపు 5 చేతులు మారాల. అయితే దానికి మనకు కంపెనీలో తయారైన వస్తువు మనకు తెలవాలంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే మన రిలేటివ్స్, మన బంధువులు కానీ, మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు మనకు ఎవరో ఒకరు ప్రమోషన్ చేయాలి. ఏదో రకంగా మనకు ప్రమోషన్ చేసి మనకు ఆ ప్రోడక్ట్ను రీచ్ చేస్తారు. దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ జరిగింది అనేది మనము గత కొంతకాలంగా ఆలోచన చేస్తూ ఉంటే, అంటే మన తాతల కాలం నుంచి తీసుకుంటే ఈ రోజటి వరకు మనకు ఒక్క పైసా బెనిఫిట్ కూడా జరగలేదు ఈ ట్రెడిషనల్ మార్కెట్ వల్ల. అయితే 1996లో ఇండియాకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో అది దాని ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఏమైంది అంటే, ఆ ప్రపోజల్ను అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ చేరవేస్తే ఏమైందంటే, దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతుంది, మాకేం లాభం జరుగుతలేదు అనే ఒక ఉద్దేశంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనే సిస్టమ్ను వాళ్ళు మూసిపెట్టడం జరిగింది. అయితే మన అదృష్టవశాత్తు ఏంటి అంటే, రాజస్థాన్ భిల్వాడాలో టాప్ 5లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎండి త్రిలోక్చంద్ ఛాబ్రా గారు ఏం చేశారంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంది అనేది దాన్ని మొత్తం స్టడీ చేసి 2000 సంవత్సరంలో ఆయన ఆర్సిఎం పేరు మీద ఫ్యాషన్ షూటింగ్ సెట్టింగ్స్ అనే కంపెనీ ద్వారా బిల్లింగ్ సిస్టమ్ అనేది చేస్తూ దానికి ఆర్సిఎం అని పేరు పెట్టి 2000 సంవత్సరంలో స్టార్ట్ చేసిండు కంపెనీ. అయితే దాదాపు 26 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరంలో ఒక్క ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన ఆర్సిఎం ఈరోజు 550+ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఆర్సిఎంలో. అయితే ప్రతిదీ క్వాలిటీ ఇస్తుంది కంపెనీ. ఎలా అంటే, మీరు నా వస్తువులు వాడండి, ఆరోగ్యంగా ఉండండి అనేది కంపెనీ ఉద్దేశము. అయితే మనం ఈరోజు చాలామంది ఏం చేస్తున్నాము అంటే, నాకు ఇప్పుడు ఏం కాలేదు, నాకు మొత్తము నా హార్ట్ ప్రాబ్లం రాని, కిడ్నీకి ప్రాబ్లం రాని, బాడీలో దేనికైనా సరే ఒక ఆర్గాన్ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ అవి వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నాం మనం. అరే నాకు బీపీ అటాక్ అయింది, నాకు షుగర్ అటాక్ అయింది, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది అనేది మనము అది ఆర్గాన్స్ మీద ఎఫెక్టివ్ అయిన తర్వాత రియాక్ట్ అవుతున్నాము. కానీ ఆర్సిఎం ఏం చెప్తుంది అంటే, నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాడండి, మీరు వాడితే మీ బాడీలో మీకు ఎలాంటి ఆర్గాన్ పైన కూడా ఎఫెక్టివ్ అనేది కనిపించదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలామందిని చూస్తున్నాం మనం. ఒకప్పుడు స్కూల్స్ ఎక్కువ ఉండే, హాస్పిటల్స్ తక్కువ ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో స్కూల్స్ తక్కువైనాయి, హాస్పిటల్స్ ఎక్కువైనాయి. హాస్పిటల్స్లో డాక్టర్ కూడా ఎట్లుండే అంటే, ఒకప్పుడు ఒక మనిషి బాడీని మొత్తం ఒక డాక్టరే పరీక్ష చేస్తుండే. కానీ ఈరోజు మనిషి బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అంతమంది డాక్టర్లు అయ్యారు. పోనీ అక్కడన్నా మనం వెళ్ళి చూపించుకుంటే
మనకు క్యూరింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఫార్మా మెడికల్స్ ఏదైతే ఉంటుందో అవి వేసుకున్నంతసేపు ఖాళీ సిమ్టమ్ మీదనే పనిచేస్తుంది. మనకు రూట్ నుంచి రావాలా. అయితే ఈ రూట్ నుంచి క్యూరింగ్ అనేది ఎప్పుడు ఒక ఆయుర్వేదిక్లో మాత్రమే జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక్ కూడా ఎందుకు వాడతలేరు జనము అంటే అది ఒక లాంగ్ ప్రాసెస్. ప్రతిదీ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఏదైతే రూట్ నుంచి క్లియర్ చేస్తుందో అది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే అంత టైము అంత ఓపిక తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనము. అయితే మన బాడీ మీదనే అవగాహన లేదు, మన హెల్త్ మీదనే అవగాహన లేదు. ఇక మన నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయితే ఏ డైరెక్ట్ సెల్లర్ అయినా ఆర్సీఎం కంపెనీ నుంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళను రిజెక్షన్ చేయకండి. కనీసం వాళ్ళు చెప్పింది పూర్తిగా విని మీకు ఒకవేళ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి మీరు ప్రోడక్ట్ వాడాలనుకుంటేనే 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 8 నెలలు మీరు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడండి. మీరు 8 నెలలు వాడిన తర్వాతనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూస్గా వాడడం వల్ల మీ హెల్త్తో పాటు మీ నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్ కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. డబ్బులు ఏముందండి, ₹1,00,00,000 వచ్చినోడు షుగర్ వస్తే ఈరోజు ఆయాస పడుతున్నాడు. నా షుగర్కు ఎట్లా ఏంది ఏం కథ అని అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అయితే మనము ఆ డిప్రెషన్స్ నుంచి ఈ వేరే డిసీజెస్ నుంచి బయటపడాలంటే మీరు ఈరోజు ఇండియా మార్కెట్లో ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఉందో ఆ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మీకు ఒక ఆర్సీఎంలోనే 100% ప్యూర్ క్వాలిటీ అండ్ హెల్తీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి, ఏది కూడా కెమికల్ అనేది ఉండదు. సో మీరు ఇప్పటి నుంచి ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఆర్సీఎం గురించి తెలుసుకోండి, ఆర్సీఎం గురించి స్టడీ చేయండి. ప్రతిదీ లర్నింగ్ అనేది ఉంటేనే ఆ లర్నింగ్లోనే ఎర్నింగ్ అనేది ఉన్నది. మీరు లర్నింగ్ చేస్తూ ఉంటే మీరు పక్కకు తీసేయండి, ఎర్నింగ్ అనిపిస్తుంది లర్నింగ్లో. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో లర్నింగ్ అనేది కంపల్సరీ. ఈరోజు మనం నేర్చుకోవడం ద్వారా రేపు పొద్దుగాల ఇదే మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది, మన పిల్లలు వాళ్ళ పిల్లలకు అలవాటు అవుతుంది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కు హెల్త్ ఇవ్వలేకపోతే మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉన్న ఆస్తులు అమ్ముకున్న హెల్త్ అయితే గ్యారంటీ అనేది ఎవ్వరు ఇవ్వలేరు. సో మనం అందరం ఆలోచన చేసి ఇప్పటి నుంచే ఆర్సీఎం ప్రోడక్ట్ వాడుతూ మన హెల్త్తో పాటు మన నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్ను కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. దీని మీద మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై ఆర్సీఎం.